ఛానల్. మనం ఇప్పుడు నర్సంపేటలోని వరంగల్ రోడ్లో గల బాలాజీ మిల్ దగ్గర మిల్లులో గత కొన్ని సంవత్సరాల నుండి విగ్రహాల తయారీ మరియు అమ్మకం జరుగుతూ ఉన్నది. మనం ఇప్పుడు అక్కడ ఉన్నాము. అంటే ఇప్పుడు మనకి త్వరలో అంటే ఆగస్టు 31 నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నవి. ప్రతి సంవత్సరం కూడా ఈ నర్సంపేట సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే విగ్రహ ప్రతిష్ఠ చేస్తారో వాళ్ళ కోసం వీళ్ళు దానికంటే ముందే ఒక సంవత్సరం నుంచి కష్టపడుతూ విగ్రహాలు తయారీ చేసి ప్రతి వారికి అందిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు విగ్రహాలు ఎలా తయారు చేస్తున్నారు, ఎంత కాస్ట్లో ఉన్నవి మనం దీన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు మనకు అన్న కనిపిస్తున్నాడు. అంటే విగ్రహం అంటే ఇంకొక 10 రోజుల పండుగ ఉన్నప్పుడు కూడా మనకి విగ్రహం తయారీలో ఉంది. మనం ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. హాయ్ అండి, మేము ఏజెస్ మా యూట్యూబ్ ఛానల్. మీ పేరు? సతీష్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు ఇక్కడ? అంటే నేను ఇక్కడ ఒక 3 ఇయర్స్ నుంచి అమ్ముతాను. తర్వాత నర్సంపేటలో అమ్ముతున్నా. 2008 నుంచి తయారు చేస్తాను. అప్పటి నుంచి కూడా అమ్ముతున్నా. మీరు తయారీ ఎక్కడ నేర్చుకున్నారు? లేదు, సొంతంగా మేము కుమ్మరోళ్ళం, కుండలు చేస్తా. మట్టి బొమ్మలు చేసేది నాకు ఫస్ట్. మట్టి బొమ్మలు వస్తాయి. తర్వాత ఇవి ఎక్కువ, వీటి రేట్ ఎక్కువ కాబట్టి ఇవి నడుస్తాయి కాబట్టి నేను ఇవే తయారు చేస్తాను. ఇవి ఒకవేళ తగ్గిపోయినా కూడా సో మళ్ళీ మట్టి బొమ్మలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకు మట్టి బొమ్మలే తయారు చేయట్లేదు మీరు మరి? దానికి కాస్ట్లీ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది ఒక 5,000కి అమ్మేస్తా. మట్టి బొమ్మ చేయాలంటే దీనికి ఒక 20,000 కావాలి. ఓకే, అంటే మట్టి బొమ్మలు అడుగుతారా అండి ఏరియాలో? మాకు మట్టి బొమ్మ కావాలని అడుగుతారు? లేదు, ఎవరో ఒకరు 100లో ఒక 2-3 అడుగుతున్నారు నర్సంపేట. ఎవరు అన్న సతీష్ గారు అంటే వాళ్ళ కులవృత్తిగా కొంచెం మట్టితో విగ్రహాలు చేయడం ద్వారా దీన్ని కూడా నేర్చుకున్నారు. అలానే అది కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే మనం అంటూ ఉంటాం పర్యావరణానికి కాపాడుకోవాలి, విగ్రహాలు చేయొద్దని. కానీ అడిగేవారు అంటే మట్టి విగ్రహాలు అడిగేవారు లేనప్పుడు చేసి కూడా వేస్ట్ కాబట్టి ఎక్కువ కాస్ట్ అవుతుంది, మరియు తక్కువ కాస్ట్లో అమ్మడం జరుగుతుంది. కాబట్టి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరైతే విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారో వాళ్ళు ఇవ్వట్లే కాబట్టి వీరు కూడా తయారు చేయట్లా. ఒకవేళ వాళ్ళు ఇస్తే వీరు కూడా తయారు చేసి అమ్మేవారు. అంటే ఎందుకు ఇవే తయారు చేస్తున్నారంటే అంటే ఎవరైతే దేనికైతే సప్లై డిమాండ్ ఉందో వాటిని వీళ్ళు సప్లై చేస్తున్నారు. అంటే ఇప్పుడు విగ్రహం ఆల్రెడీ చేస్తున్నారు. ఈ విగ్రహం ఎన్ని రోజులు తయారవుతుంది? ఇది జస్ట్ ఒక రోజు తయారవుతుంది. ఫినిషింగ్ చేయడానికి ఒక 2 డేస్. అంటే ఈ విగ్రహంలో 2 రోజులు తయారు చేయగలుగుతారు మీరు. అంటే మీరు చేసిన మినిమం విగ్రహం సైజ్ ఎంత? అతి పెద్ద విగ్రహం సైజ్ ఎంత? 10 ఫీట్ల విగ్రహం అయినా కూడా చేయవచ్చు ఒక రోజులో. కానీ ఫినిషింగ్ వర్కే ఉంటుంది, చాలా టైం పడుతుంది. అంటే చాలామంది బయట రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి మనకి తేడా ఏంటి చేయడంలో? అంటే పని మన వల్ల ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఈ పని చేయాలంటే 10 మంది ఉండాలి మినిమం. 10-12 మంది ఉంటేనే బొమ్మ చేయడానికి కుదురుతుంది. ఎంత చిన్న బొమ్మకైనా 10 మంది ఉండవలసిందే. ప్రతి సంవత్సరం మీరు ఎన్ని బొమ్మలు తయారు చేస్తారు? ప్రతి సంవత్సరం అంటే ఒక 200 నుంచి 300 అంతే. అన్ని సేల్ అయిపోతాయి ఇక్కడ? 200-300 అన్ని సేల్ అవుతాయి. అండ్ ఇక్కడ మన దగ్గర ఉన్న బొమ్మలలో మినిమం కాస్ట్ ఎంత ఉందండి? ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న రేటు ఎప్పటివరకు ఎండ్ అవుతున్నది? నా దగ్గర ఇప్పుడు 3,000 నుంచి 30,000 దాకా ఉన్నది. 3,000 నుంచి 30,000 దాకా ఉన్నది. గ్రేట్. అంటే ఈ మొత్తం అమ్ముడుపోవడానికి ఎంత టైం పడవచ్చు? ఇంకా ఏం మొత్తం అమ్ముడు అంటే ఒక 2 రోజులు 3 రోజులనే అమ్ముడుపోతుంది అంత. ఎప్పుడు కూడా మీ దగ్గర విగ్రహం మిగలేదు పండుగ తర్వాత? ఓకే, అంటే బుకింగ్ స్టార్ట్ అయినా ఆల్రెడీ? బుకింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈసారి చాలా ముందు ఒక 10 రోజులు అవుతుంది బుకింగ్ స్టార్ట్ అయ్యి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సగం వచ్చినాయి కూడా నా దగ్గర. అంటే మీరు ఈ విగ్రహం స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటే పండుగ 1 ఇయర్ ఉండగా స్టార్ట్ చేస్తారా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? జనవరిలో అట్లా స్టార్ట్ చేస్తాం. ఇంక అప్పటి నుంచి మళ్ళీ చేయడమే. అంటే ఒక 6 మంత్స్ నుంచి మీరు స్టార్ట్ చేసి 6 మంత్స్లో విగ్రహం చేయడం మొత్తం కంప్లీట్ చేస్తారు, అంతే కదా? చూస్తూ ఉన్నాం, విన్నాం మనం. అంటే ఒక 6 మంత్స్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేసి విగ్రహాలు తయారు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంతోమంది హెల్పర్స్తో, అంటే ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళ దగ్గర పనిచేసేవారు. వాళ్ళు కొన్ని విగ్రహాల తయారీ మ్యాక్సిమం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే కొన్ని విగ్రహాలు ఇంకొన్ని డ్యూ ఉన్నాయో వాటిని వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. అంటే ఆ సతీష్ గారు చెప్పినట్టుగా ఒక విగ్రహం తయారీకి ఒక రోజులో కంప్లీట్ అయిపోద్ది. ఎక్కువ మంది ఉంటే, ఒకవేళ ఒకరే ఉంటే కూడా డైలీ వాళ్ళ పని చేసుకుంటే ఒక రోజులో విగ్రహం తయారీ, ఇంకో రోజులో దానికి కలరింగ్ ఇవ్వడం ద్వారా విగ్రహం ప్రతిష్ఠ అయిపోతున్నది. ఒకసారి మనం చూద్దాం వాళ్ళ దగ్గర ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.